సార్ నిన్న లోకేష్ గారు మాట్లాడడం మీరు కూడా చూసే ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము ఎలాంటి అడ్డు చెప్పలేదు, కానీ ఎందుకు మేము వృధాగా పోయే నీటిని వాడుకొని బనకచెర్లని పూర్తి చేసుకుంటామంటే మీరు అడ్డుపడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అంటే దానికి హరీష్ రావు గారు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అసలు దీనిపైన స్పందించట్లేదు, ముఖ్యమంత్రి మాట్లాడలేదు, మంత్రులు మాట్లాడలేదు, మేము బనకచెర్లను అడ్డుకొని తీరుతామని చెప్పి ఆయన అంటున్నారు. సో అడ్డుకునే అవకాశం ఉంటుందా, మరి ఎలా ఉండబోతుంది అంటారు? మీరు ఇంట్రడక్షన్లో మీ ఫస్ట్ సెంటెన్స్లోనే ఇది 2 రాష్ట్రాల మధ్య వివాదం రేకెత్తిస్తున్నది అని చెప్పారు. తప్పు. ఇది 2 రాష్ట్రాల మధ్య వివాదం కాదు. ఇది తెలంగాణ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖాళీగా ఉండి ఏమీ వేరే పనులు లేక రేపుతున్న వివాదం. ఇది 2 రాష్ట్రాల వివాదం కాదు. 2 రాష్ట్రాల ప్రజల సమస్య అంతకన్నా కాదు. తెలుగు ప్రజలు అందరూ కూడా తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్రాలు ఎట్లా డెవలప్ కావాలి అన్న ఆలోచనలోనే ఉంటారు. ఎందుకు అంటే ఇప్పటికీ హైదరాబాద్ మీద ఇంటర్ డిపెండెన్సీ ఉన్నది. అంటే ఆంధ్ర వాళ్ళు హైదరాబాదులో ఉన్నారు, తెలంగాణ వాళ్ళు విశాఖపట్నం, గుంటూరులో ఉన్నారు. అందుకని ఇది 2 రాష్ట్రాల మధ్య వివాదము కానే కాదు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేగొడుతున్న వివాదం. ఇక్కడ నదుల అనుసంధానం అనేది ఇట్ ఈజ్ ఎ నేషనల్ సబ్జెక్ట్. ఎప్పుడో మహానుభావుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో నదుల అనుసంధానానికి సంబంధించి అంటే గంగా కావేరి అనుసంధానం జరిగితే తప్ప దేశంలో రైతులు సుభిక్షంగా ఉండరు అనేది వాజ్పేయి చెప్పిన కాన్సెప్ట్. ఆ వాజ్పేయి చెప్పిన కాన్సెప్ట్ అంటే గంగా కావేరి నదుల అనుసంధానం అంటే మధ్యలో చాలా నదుల అనుసంధానం అవుతాయన్నమాట. ఇట్లా చేయటం, నదుల అనుసంధానం జరిగితే ఏమవుతుంది అంటే ముందుగా జరిగేది వరద ప్రభావం తగ్గుతుంది. వరద వల్ల నష్టపోతున్న వాళ్ళు ముందర కాపాడబడతారు. ఆ తర్వాత రైతులకి ఇరిగేటెడ్ వాటర్ వస్తుంది. ఆ తర్వాత చాలా గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. వీలైనన్ని చోట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది నదుల అనుసంధానం వల్ల జరిగే విస్తృత ప్రయోజనం. ఈ విస్తృత ప్రయోజనాన్ని అడ్డం కొట్టడానికి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవటానికి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లాంటి వాళ్ళు కొంతమంది తయారవుతూనే ఉంటారు. వాళ్ళు మేము అడ్డుకుంటాం. ఏం అడ్డుకుంటావు? పోలవరాన్ని చాలా కాలం అడ్డుకున్నావు కదా, ఏమైంది? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు శరవేగంతో పూర్తవుతున్నది. పోలవరం 7 మండలాలు, ముంపు మండలాలు ఇప్పుడు వచ్చి నిన్నొచ్చి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అంటే ఆమె ఇంకా బీఆర్ఎస్లో ఉందో లేదో ఆమెకే తెలియదు, మనకెట తెలుస్తుంది? కవిత, కల్వకుంట్ల కవిత వచ్చి 7 మండలాలు మళ్ళీ మాకు ఇచ్చేయాలి అంటుంది. ఇచ్చింది మీ నాన్నే కదా, వెళ్ళి అడిగిరాపో, మీ నాన్నని అడిగిరాపో. నాన్న 7 మండలాలు ఆంధ్రాకి ఎందుకు ఇచ్చావు నాన్న ఒకసారి అడిగిరాపో వెళ్ళి. అంటే ఇటువంటి విచిత్రమైన వాదనలు తీసుకొచ్చి రాజకీయంగా మనం సర్వనాశనం అయిపోయాం కదా. ఈ 2 రాష్ట్రాలు బాగుంటే ఎట్లా? ఈ 2 రాష్ట్రాలు కూడా నాశనం అయిపోతే అప్పుడు మన కళ్ళు చల్లబడతాయనే విధంగా ప్రవర్తించటం అనేది అత్యంత దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, లేదు ఆ రాష్ట్రానికి చెందిన బాధ్యులైన మంత్రులు కానీ, వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు? నీకు పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఈ రోజున పోలవరం దగ్గర వరద ఉధృతి విపరీతంగా ఉంది. ఎట్లా ఉంది? మామూలుగా లేదు. ప్రచండంగా గోదావరి ప్రవహిస్తూ ఉన్నది పోలవరం ప్రాజెక్టు దగ్గర. ఆ నీళ్ళన్నీ వెళ్ళి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిసే నీళ్ళని వాడుకుంటాము అంటే నీకేంటి అభ్యంతరం? నీ రాష్ట్రం దాటి వచ్చిన తర్వాత నీళ్ళని మేము వాడుకుంటాము
అని చెప్తున్నప్పుడు మా నీళ్ళు వాడుకుంటారు. నీ నీళ్ళు నువ్వు పైన ఉన్నావు, ఆంధ్రప్రదేశ్ కింద ఉంది. నీ నీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎట్లా వాడుకుంటుంది? వాడుకోవడానికి సాధ్యం కాదు. ఇంకొకటి, నిన్న నారా లోకేష్ చాలా క్లియర్గా ఒక పాయింట్ చెప్పాడు ఆయన. అంటే మీరు పైన నీళ్లు వాడుకునే శక్తి మీకుంటే వాడుకోండి, వరద నీళ్లు వస్తేనే మేము వాడుకుంటాం, రాకపోతే ప్రాజెక్టు ఖాళీగా ఉంటుంది కదా, మీకేంటి నష్టం అని అడుగుతున్నాడు. ఎంత వాల్యుబుల్ పాయింటో మీరు చూడండి. మీరు పైనున్న రాష్ట్రం, మీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నారు, గోదావరి జలాల్ని ఆపుకోండి. ఇంకొక 10 ప్రాజెక్టులు కట్టుకోండి. ప్రాజెక్టులు కట్టుకొని గోదావరి వరద నీరు ఆంధ్రప్రదేశ్ వరకు రాకుండా మీరు అడ్డుకోండి. ఇప్పుడు పోలవరం బనకచెర్ల ఆ లింక్ కెనాల్కి నీళ్లు రాకపోతే మేము ఖాళీగా ఉంచుకుంటాం, వరద నీరు వస్తేనే వాడుకుంటాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి నారా లోకేష్ క్లియర్ కట్గా చెప్తూ ఉన్నాడు. ఇది 2 రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ కాకూడదు అని ఆయన అంత స్పష్టంగా ఆయన చెప్తూ ఉంటే, నీవు మీ నాన్నని అడుగు అంటే మీ మామని అడిగిరాబు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టావు, నువ్వు అబ్జెక్షన్ చెప్పినా కట్టావు కదా, అంటే నువ్వు హీరోవా? నువ్వు ఆంధ్ర అబ్జెక్షన్ చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం అనేది హీరోయిజమా? అంటే నువ్వు అబ్జెక్షన్ చెబితే అక్కడ పోలవరం బనకచెర్ల లింక్ ఆగిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు? ఒక పరిణితితోటి మాట్లాడాలి. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా ప్రజలను రెచ్చగొడదాం, ఇట్టకే రెచ్చగొట్టారు కదా ఎలక్షన్ టైంలో. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నాగార్జున సాగర్ మీదకి పోలీసులను పంపించేసి మొత్తం ప్రాజెక్ట్ అంతా స్వాధీనం చేసుకుంటే, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు, ఆక్యుపై చేస్తున్నారు, మొత్తం నాగార్జున సాగర్ మనకు లేకుండా చేస్తున్నారు, మొత్తం దీన్ని ఈ పరిస్థితి నుంచి రక్షించాలంటే కేసీఆరే రక్షించాలి, అందరూ గుద్దండి కేసీఆర్కి ఓట్లు అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చి చెప్పాడు, ఇదంతా నాటకం, ఏమీ లేదు, నేను అడ్డుకుంటాను, ఏం వర్రీగా మాకండి, ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించింది కాదు, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి ఆడుతున్న నాటకం అని ఆయన చెప్పాడు. ఆయన్ని నమ్మారు, ఆయనకి ప్రజలు ఓట్లేశారు. నువ్వు అంత జల వివాదాలు సృష్టించినా కానీ హరీష్ రావుని వాళ్ళ మావయ్యని ఎవరు నమ్మల. అందుకని ఇప్పుడు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు దానికి 81,000 కోట్ల రూపాయలు కావాలి. అదే చాలా పెద్ద టాస్క్. ఇక్కడ చాలా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తెచ్చుకోవాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి, అవన్నీ రాలేదు. అటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమై ఉంది. నువ్వు వచ్చి ఇప్పుడు తెలంగాణలో వాళ్ళకి టికాణా ఎక్కడ కనపట్టలేదు. ఒకవైపు ఏమో మొత్తం కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉంది, వాళ్ళు చాలా ప్రజల్లో కూడా పాపులారిటీ తెచ్చుకుంటూ ఉన్నారు. ఇంకొక వైపు ఏమో భారతీయ జనతా పార్టీ గ్రామాన విస్తరించారు, మొత్తం గ్రామంలో వాళ్ళే ఉన్నారు. మొత్తం ఇప్పుడు రేపొద్దున అంటే ఇప్పటికి ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలిసిపోయింది, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రత్యర్థులు. అందులో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఏరుకున్నా కానీ రావట్లా, ఎక్కడ డిపాజిట్లు కూడా రావట్లా. ఇటువంటి పరిస్థితి నుంచి మనం మళ్ళీ ఎదిగి మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతని రెచ్చగొట్టాలి. నీకు ఆ సింగిల్ ఎజెండాతోటే నువ్వు నాశనం అయిపోయావు. సింగిల్ ఎజెండా, చంద్రబాబు నాయుడిని బూచిగా చూపిస్తే మనకు ఓట్లు వస్తాయి. బాబు ఆ రోజులు పోయినాయమ్మా, మారుకోండి. నువ్వు తెలంగాణలో నువ్వు మారట్లా, ఆంధ్రప్రదేశ్లో జగన్ మారట్లా. జగన్ కూడా అంతే, చంద్రబాబు నాయుడు చూస్తే ఏడుపు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వల్ల ఏడుస్తుంటారు. ఏడుపులతోటి కాదమ్మా ఇది, ఏడుపులు పెడబొబ్బలు వీటి వల్ల ప్రయోజనం లేదు. ఇది 2 రాష్ట్రాలు, 2 రాష్ట్ర ప్రజలు కూడా, వాళ్ళందరూ ఎవ్వరూ కూడా అభ్యంతరం చెప్పట్లేదు. ఇక్కడేమి సివిల్ వార్ ఏమి రావట్లేదు. ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపిత కల్పిత
పోరాటం. Please subscribe to Leo News for more videos.